సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయై చలగెడు అజేయుడు శత్రుభయంకరుడు. సామాన్యులు కారు సోదరులిరువురు, నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకింపుము, రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను. అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీరాముని గుణగణాలను హనుమంతుడు సీతకు చక్కగా చెప్పాడు. ఇక లక్ష్మణుని గురించి చెబుతూ, అన్నకు తగ్గ తమ్ముడు లక్ష్మణుడు, గుణగణాలన్నింటిలో రామునితో సరిసమానుడు, అన్నకు తోడుగా నీడగా ఉండేటివాడు, అజేయమానమైన పరాక్రమశాలి, శత్రు భయంకరుడు తల్లి. సోదరులిరువురు సామాన్యులు కారు, మిమ్మల్ని వెదుక్కుకొనుచు మమ్మల్ని కలిశారు అని హనుమంతుడు సీతతో చెప్పాడు. పవన కుమారుని మాటలు విని అతడు నిజంగా రామదూత అని మనసులో అనుకున్నది. ఆనంద భాష్పాలు కన్నులు నిండగా చిరునవ్వుతో జానకి మారుతి వంక చూచింది. అంతట హనుమ, ఇదిగో తల్లి ఇది చూడు, రాముడంపిన ఉంగరం అని భక్తితో అంగుళీయకమును సీతకు ఇచ్చాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.